ఏపీకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఏపీని వర్షాలు ముంచెత్తుతున్నాయి. బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీని ప్రభావంతో పశ్చిమ మధ్య వాయువ్య బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అంచనా వేసింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఇవాళ నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని వివరించింది. ఇక గురువారం ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. మంగళవారం శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాలో వర్షాలు కురిశాయి. ఏపీకి సంబంధించిన రేంజ్ కి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాగేశ్వర్ ఫోన్ లైన్లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. నాగేశ్వర్, ఏపీని వర్షాలు ముంచెత్తున్నాయి. బంగాళాఖాతంలో మంగళవారం ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. ఏంటి, ఎలా ఉంది పరిస్థితి అక్కడ? ఆంధ్రప్రదేశ్ లో అయితే వర్షాలు ముంచెత్తుతున్న పరిస్థితి అయితే ఉంది. అయితే బంగాళాఖాతంలో నిన్న ఉపరితల ఆవర్తనం ఏర్పడింది. దీనికి ప్రభావంతో పశ్చిమ మధ్య వాయు బంగాళాఖాతంలో అయితే ఈ రోజు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం అయితే అంచనా వేసింది. అయితే దీని ప్రభావంతో వచ్చే 3 రోజుల్లో రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని కూడా అమరావతి వాతావరణ కేంద్రం అయితే ప్రకటించింది. అయితే ఇవాళ ఏదైతే నంద్యాల, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, గుంటూరు, కృష్ణా, ఎన్టీఆర్, ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అయితే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, అనకాపల్లి, పార్వతీపురం, మన్యం జిల్లాలో భారీ వర్షాలు పడతాయని అయితే దీనికి సంబంధించి ప్రకటించింది. అయితే మొత్తంగా ఈ రోజు ప్రకాశం, పల్నాడు, బాపట్ల, గుంటూరు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అయితే తెలిపింది. అయితే అనంతపురం, కర్నూలు, నంద్యాల, వైఎస్ఆర్ కడప, శ్రీ పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కృష్ణా, ఎన్టీఆర్, పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది. అయితే సముద్రం అలజడిగా మారనున్న నేపథ్యంలో శనివారం వరకు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు. ఏదైతే నిన్న పొట్టి శ్రీరాములు, నెల్లూరు, కాకినాడ, అల్లూరు సీతారామరాజు, వైఎస్ఆర్ కడప, ప్రకాశం జిల్లాల్లో వర్షాలు భారీగా కురిశాయి. అయితే మొత్తంగా నిన్నటి నుంచి వర్షాలు భారీగా కురుస్తుండటంతో కూడా బయటికి వెళ్ళలేని పరిస్థితి ఏపీ వ్యాప్తంగా కూడా కొనసాగుతుంది. మొత్తంగా చూసుకుంటే అమరావతి రాజధాని ప్రాంతం కూడా మొత్తం కూడా మునిగిపోయిన పరిస్థితి. ముఖ్యంగా ప్రజలు తీవ్ర ఇబ్బందులకు లోనవుతున్నారు. ఏదైతే జగన్ కాలనీలో కూడా మొత్తంగా ఏదైతే మెట్లు పై దాకా కూడా కొన్ని ఏరియాల్లో మంగళగిరి, అమరావతి ఏరియాల్లో నీళ్లు వచ్చిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా ఈ వర్షాలకు తోడు ఒక కృష్ణా నది వరవలు దొక్కుతున్న పరిస్థితి నేపథ్యం ఉంది కూడా. అయితే ప్రకాశం బ్యారేజ్ లో ఇక్కడ దిగువకు నీరు వదిలిన పరిస్థితి అయితే ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తంగా ఉండాలి, కింద ప్రాంతాలకు కూడా అని చెప్పిన పరిస్థితి. అలాగే గత కొద్ది రోజుల క్రితం చూసుకుంటే వరదల కారణంగా బుడమేరు వాగు పొంగి విజయవాడ మొత్తం కూడా అతలాకుతమైన పరిస్థితి అయిన నేపథ్యంలో అక్కడ అధికారులంతా అలర్ట్ గా ఉండి బుడమేరు ప్రాంతాన్ని కూడా పరిశీలించాలని చెప్పేసి అధికారులు ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. ఇంకా రానున్న 3 రోజులు భారీ వర్షాలు ఉండటంతో అధికారులు అప్రమత్తంగా ఉండాలని ఇప్పటికే సూచించిన పరిస్థితి అయితే ఉంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్.